హర్మూజ్ జలసంధిని అమెరికా నేవీ మళ్లీ దిగ్బంధించింది. యుఎస్ ఫిఫ్త్ ఫ్లీట్ రంగంలోకి దిగింది. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ప్రతి వాణిజ్య నౌకను అమెరికా నేవీ అడ్డుకుంటుంది. ఇకపై హర్మూజ్ జలసంధికి అమెరికా రక్షకుడిగా వ్యవహరిస్తుందని ప్రకటించారు ట్రంప్. ఈ జలసంధి నుంచి వెళ్లే కార్గో షిప్పులు 20% టోల్ చెల్లించాల్సిందేనని ఆదేశించారు. ప్రతి వాణిజ్య నౌక దాదాపు $30 మిలియన్ అంటే దాదాపు 250 కోట్ల రూపాయలు టోల్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దాంతో చమురు ధర మరింత పెరగనుంది. ఒక బ్యారెల్ చమురుపై అదనంగా $16 భారం పడే అవకాశం ఉంది. హర్మూజ్ జలసంధిని అమెరికా నేవీ మళ్లీ దిగ్బంధించింది. యుఎస్ ఫిఫ్త్ ఫ్లీట్ రంగంలోకి దిగింది. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ప్రతి వాణిజ్య నౌకను అమెరికా నేవీ అడ్డుకుంటుంది. ఇకపై హర్మూజ్ జలసంధికి అమెరికా రక్షకుడిగా వ్యవహరిస్తుందని ప్రకటించారు ట్రంప్. ఈ జలసంధి నుంచి వెళ్లే కార్గో షిప్పులు 20% టోల్ చెల్లించాల్సిందేనని ఆదేశించారు. ప్రతి వాణిజ్య నౌక దాదాపు $30 మిలియన్ అంటే దాదాపు 250 కోట్ల రూపాయలు టోల్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దాంతో చమురు ధర మరింత పెరగనుంది. ఒక బ్యారెల్ చమురుపై అదనంగా $16 భారం పడే అవకాశం ఉంది.